అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ నిజమైన ప్రేమ పార్ట్ 3. ఇక స్టోరీలోకి వెళితే, అమ్మ చచ్చిపోయాక నాన్న పూర్తిగా ఇంటికి రావడం మానేశాడు అనుకున్నాను. ఒక ఆదివారం బోర్ కొడుతుంది అని అమ్మ గదిలో ఉన్న ఫోటోలు చూస్తూ కాలక్షేపం చేద్దామనుకుని వెతుకుతున్న నాకు కబోర్డ్లో అమ్మ చీరలు ఫోటోలతో పాటు క్రింది అరలో 4 డైరీలు దొరికాయి. చూడగానే అవి అమ్మ డైరీలు అని అర్థమైంది. అమ్మ మనసు ఏమిటో తెలుసుకుందామని అవి తీసుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. మొదటి డైరీ చాలా పాతది. బహుశా అమ్మ పెళ్ళి కాకముందు నుండి అందులో రాస్తుంది అనుకుని అది ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాను. అందులో అమ్మ పేదరికం, పడుతున్న కష్టాలు, తన కుటుంబం కొరకు ఏమైనా చేయాలి అనుకుని అమ్మ మనస్తత్వం ఎంతో చక్కటి పదాలను ఉపయోగించి రాసింది. అప్పుడు నాకు అర్థమైంది, అమ్మకి ఉన్న ఒకే ఒక శాంతన ఈ డైరీయే అని. రెండో డైరీలో నాన్న అమ్మను ప్రేమిస్తున్నానని అమ్మమ్మ వాళ్ళతో చెప్పడం, తన కుటుంబం కోసం నాన్నను పెళ్లి చేసుకోవడం, తర్వాత అమ్మా నాన్నతో ఢిల్లీ రావడం, పెళ్ళైన తర్వాత తన తల్లిదండ్రులను మర్చిపోమ్మని నాన్న అమ్మతో చెప్పడం, ఇలాంటి విషయాలు అన్నీ రాసుకుంది. అన్నీ తెలిసిన విషయాలే కదా అని నేను మూడవ డైరీ తీశాను. నా గుండె పగిలే నిజాలు అందులో ఉన్నాయి. నిజానికి నాన్న మా అమ్మను ప్రేమించలేదు. ఆమె అందాన్ని చూసి మోజుపడ్డాడు. అందుకే ఆమెను డబ్బుతో కొన్నాడు. తన మోజు తీరాక వదిలించుకుందామని చూసేసరికి నేను పుట్టాను. ఆడపిల్ల పుట్టి ఉంటే ఏం చేసేవాడో తెలియదు కానీ మగపిల్లవాడిని కదా, వారసుని అనుకున్నాడు. అందుకే అమ్మను విడిచిపెట్టలేదు. కానీ అందరి దృష్టిలో అమ్మను వేశ్యని చేశాడు. అందుకే నాన్న ఎప్పుడైనా అమ్మ దగ్గరకు వస్తే ఎవరూ నాన్న గురించి తప్పుగా అనుకోలేదు. డబ్బున్న వాళ్ళకి అవి కామన్ అన్నట్లుగా మాట్లాడేవారు. తర్వాత నాన్న ఇంకొక మల్టీ మిలియన్ కూతుర్ని అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. మా నాన్న అమ్మను భార్యగా చూడలేదు, కానీ నన్ను అభిమానించేవాడు. ఎప్పుడైనా బిజినెస్ పని మీద డ్యూటీ వస్తే నన్ను కలవకుండా వెళ్ళేవాడు కాదు. కానీ నా తల్లిని బిజినెస్ డీల్ కోసం వచ్చే తన బిజినెస్ పార్ట్నర్స్ను అమ్మ దగ్గరకు పంపించేవాడు. వాళ్ళు చెప్పింది చేయమని అమ్మని బెదిరించేవాడు. అమ్మ ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తానని బెదిరించేవాడు. నన్ను బ్రతికించుకోవడం కోసం అమ్మ అనునిత్యం చస్తూ బ్రతికింది. ఈ విషయాన్ని నాకు తెలియకూడదని నన్ను ఊటీ స్కూల్లో జాయిన్ చేశాడు నాన్న. సెలవుల్లో అక్కడ డీలర్స్తో ఉండమని చెప్పి పంపేవాడు. అమ్మ ఎన్నోసార్లు నన్ను తీసుకొని అక్కడి నుండి పారిపోవాలని చూసింది. అందుకే మా చుట్టూ సెక్యూరిటీ పేరుతో 10 మందిని కాపలా ఉంచేవాడు. 2 ఏళ్ల క్రితం 500 కోట్ల విలువైన ప్రాజెక్ట్ తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ పేరుతో తీసుకోవలసి వచ్చింది. అమ్మ జాతక ఫలం వలన ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి చాలా లాభాలు వచ్చాయి. అవన్నీ తన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయమని నాన్న అమ్మపై ఒత్తిడి తెచ్చేవారు. తనకు జరగరానిది ఏమైనా జరిగితే నాన్న నన్ను పట్టించుకోరేమో అని భయపడి ఆస్తి అంతా అమ్మ నా పేరు మీద రాయించింది. ఆ విషయం తెలిసి భరించలేక నాన్న అమ్మను దారుణంగా కొట్టాడు. అమ్మ చచ్చిపోయే ముందు రాసిన చివరి పేజీ అదే. నేను బ్రతుకుతానని నాకు నమ్మకం లేదు. వీడు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నా తల్లి తండ్రి పేదరికం నుండి బయటపడ్డారు. నా అన్నదమ్ములు జీవితంలో స్థిరపడ్డారు. కానీ 15 ఏళ్లుగా నేను చస్తూ బ్రతుకుతున్నాను. బహుశా ఈ డైరీలో నేను రాసే చివరి పేజీ ఇదే కావచ్చు. నాకు తెలుసు వీడు నన్ను చంపేస్తాడని. నన్ను చంపినా సరే నా కొడుకుని వీధిలో పడనివ్వను. కన్నా ఇక నీకు మీ అమ్మ లేదురా అని రాసింది. ఆ అక్షరాలపై అక్కడక్కడ రక్తపు మరకలు, కన్నీటి చుక్కలు కనిపించాయి. అది చదివిన నా రక్తం మరిగిపోయింది. నాన్న కోసం ఎదురు చూశాను. 1 నెల రోజులు గడిచినా రాలేదు. ఇక ఆగలేక నాన్నని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్ళాను. అప్పటికే నా గురించి తెలుసో ఏమో, నా సవతి తల్లి సెక్యూరిటీ గార్డ్తో నా మెడ పట్టుకుని బయటికి గెంటించింది. హాల్లో సోఫాలో కూర్చుని దాన్ని చోద్యం చూశాడు మా నాన్న. కానీ ఆమెను ఆపేందుకు ప్రయత్నించలేదు. అదే నేను మా నాన్నను చివరిసారి కలవడం. అమ్మ అకౌంట్లో డబ్బులు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ కావడంతో తాతగారి సహాయంతో నేను అమెరికా వెళ్ళి MBA వరకు అక్కడే చదువుకున్నాను. మా తాతయ్య నాన్న అంతా దుర్మార్గుడు కాదు. నా గురించి తెలిసి నన్ను చేరదీశాడు. తాతయ్య నా వైపు ఉండేసరికి నాన్న కానీ అతని భార్య కానీ
మళ్ళీ నా జోలికి రాలేదు. నా చదువు పూర్తయ్యాక ఒక ప్రాజెక్ట్ విషయం అయ్యి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే రాణిని చూశాను. ఆమె ముఖంలో అమాయకత్వం నాకు మా అమ్మను గుర్తుకు తెచ్చింది. అప్పుడే ఆమె గురించి తెలుసుకొని ఆమెకు చేతనైన సహాయం చేద్దాం అనుకుని తన దగ్గరకు వెళ్ళాను. కానీ తెలియకుండానే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు తెలిసినంత వరకు ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది. కానీ నా ప్రేమను అంగీకరించడానికి ఎందుకో భయపడుతుంది. అసలు తను ఎందుకు భయపడుతుందో తెలిస్తే పరిష్కారం నేను చేసేవాడిని. కానీ తను ఏ విషయం చెప్పడం లేదు అంటూ బాధపడుతూ అసహనంగా అన్నాడు ప్రణవ్. ప్లీజ్ ప్రణవ్, బాధపడకు. నువ్వు ఇంతకాలం తన వెంట పడుతుంటే కుర్రతనం, ఆకర్షణ అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత వేదన ఉందని తెలియదు. ఈ సమస్యకు నేనే ఒక పరిష్కారాన్ని వెతుకుతాను. రాణి గతం ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని ప్రణవ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా రాణి దగ్గరికి వెళ్ళాడు ఆది. ఇక్కడ రాణి కూడా తన గతాన్ని రంగమ్మతో చెబుతుంది. కానీ తన కథని చెప్పడం మొదలుపెట్టే ముందు రాణితో మాట్లాడాలని వచ్చిన ఆది వీళ్ళ మాటలు విని, అంటే రాణి ఇప్పుడు తన గతాన్ని చెబుతుంది అనుకుని ఆమె చెప్పేది వినడానికి కిటికీ దగ్గర నిల్చున్నాడు. రాణి తన గతం చెప్పడం మొదలుపెట్టింది. మా సొంతూరు రాజోలు. పూర్వకాలం నుండి మా కుటుంబంలో తరతరాలుగా వేశ్యవృత్తిలో కొనసాగేవారు. కానీ మా అమ్మకి మొదటి నుండి ఈ వృత్తి అంటే అసహ్యం. తను కూడా అందరి ఆడవాళ్ళలాగే పెళ్లి చేసుకుని గౌరవంగా బ్రతకాలి అనుకునేది. అమ్మ చాలా అందంగా ఉండడంతో పాటు అద్భుతంగా పాటలు పాడేది, నృత్యం చేసేది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం భగవంతుడి సన్నిధానంలో నృత్యం చేస్తూ బ్రతుకుతాను అనేది. అమ్మ మంచితనం, అందం చూసి ఊర్లో జమీందారు గారి అబ్బాయి అమ్మను ప్రేమించాడు. ఆ విషయం తెలిసిన జమీందారు మా ఇంటికి వచ్చి అమ్మను వెంటనే వృత్తిలోకి పంపించామని, తను ఇంకోసారి గుడిలో నృత్యం చేయడం చూస్తే చంపేస్తానని బెదిరించాడు. తన కొడుకు ఇక ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకోడని అలా బెదిరించి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మమ్మ బలవంతంగా అమ్మను ఈ పాపపు కూటంలోకి నెట్టింది. అమ్మమ్మ చనిపోయిన తర్వాత అలా బ్రతకలేని మా అమ్మ నా చిన్నతనంలోనే నన్ను తీసుకుని డబ్బు నగలతో ఊరు విడిచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక నన్ను స్కూల్లో జాయిన్ చేసి తాను పనిలో చేరింది. అలా చాలా కాలం ఆ నరకానికి దూరంగా సంతోషంగా బ్రతికాము. నేను ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరేసరికి ఎందువలనో తెలియదు అమ్మ మళ్ళీ పాత జీవితాన్ని ఎంచుకుంది. దానికి కారణం ఆ జమీందారే అని తర్వాత తెలిసింది. నా జీవితం తనలా కాకూడదని అమ్మ నన్ను హాస్టల్లో పెట్టి చదివించేది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత సెలవులకు అమ్మను చూడ్డానికి నేను వచ్చినప్పుడు ఆ యోగేందర్ అమ్మ కోసం వచ్చాడు. నన్ను చూసిన యోగేందర్ ఆ రాత్రికి నేను కావాలని అమ్మను అడిగాడట. అమ్మ ఒప్పుకోకపోయేసరికి నానా రకాలుగా హింస పెట్టాడు. అయినా అమ్మ ఒప్పుకోలేదు. మళ్ళీ వస్తానని చెప్పి అప్పటికి వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నకాడికి మూట కట్టుకుని నన్ను తీసుకొని వెళ్ళిపోవడానికి రాత్రికి రాత్రి రైల్వే స్టేషన్కు బయలుదేరింది అమ్మ. వాడు అనుమానంతో మా మీద నిఘా పెట్టాడు. మేము అన్నీ సర్దుకొని వెళ్ళిపోవడం చూసి తన మనుషులతో ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో పడేశాడు. మా అమ్మ కళ్ళ ముందు నన్ను దారుణంగా రేప్ చేశాడు. తర్వాత అన్ని వెబ్సైట్లో నా న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేసి నేను కావాలంటే ఫోన్ చేయమని వాడి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకువచ్చేవాడు. నన్ను మా అమ్మను చిత్రహింసలు చేసేవాడు. మేము ఏం పాపం చేశామని గట్టిగా అడిగితే అతన్ని కాదని ఊరు వదిలి పారిపోవాలి అని అనుకోవడం మేము చేసిన తప్పు అన్నాడు. ఆ మరుసటి రోజు పోలీసులు రైడింగ్ చేసి నన్ను అమ్మని జైల్లో పెట్టారు. పోలీసులను చూసి నాకు జరిగిన అన్యాయం చెప్పాలని అనుకున్నాను. కానీ వాళ్ళు ఎవరూ నా మాట వినాలి అనుకోలేదు. వాళ్ళందరి కళ్ళు నా మీదే. వాళ్ళు రక్షక భటులు కాదు, భక్షక భటులు. ఆ రాత్రంతా నాకు నరకం చూపించి మరుసటి రోజు కోర్టుకు తీసుకువెళ్లారు. వ్యభిచారం చేస్తున్న నేరానికి నాకు మా అమ్మకి 6 నెలలు జైలు శిక్ష, 10,000 జరిమానా వేశారు. కని విని ఎరగని విధంగా తల్లి కూతుర్లు కలిసి చేస్తున్న వ్యభిచారం అంటూ అన్ని పేపర్లలో ప్రింట్ చేశారు. ఇదంతా చేయించింది యోగేందర్. ఆ తర్వాత 6 నెలలు జైల్లో కష్టపడినా అలాంటి కుక్కల చేతిలో నరకం తప్పించినందుకు చాలా సంతోషించాము. 6 నెలలు పూర్తయ్యాయి.
ఈసారి వాడి కంట పడకుండా తప్పించుకోవాలి అనుకున్నాము. కానీ మేము రిలీజ్ అయ్యే క్షణానికి వాడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. అమ్మ భరించలేకపోయింది. కొంత డబ్బు నా చేతికి ఇచ్చి అర్ధరాత్రి వెళ్ళిపోమ్మని బ్రతిమిలాడింది. అమ్మని విడిచిపెట్టి నేను వెళ్ళను అని చెబుతున్నా వినకుండా వెళ్ళకపోతే తను చచ్చినంత ఒట్టు అంది. ఇక చేసేదేమీ లేక వెనుక తలుపుకుండా చీకట్లో కలిసిపోయాను. కానీ నేను చేసిన ఆ తప్పు మా అమ్మ ప్రాణాలు తీసుకుంటుంది అని తెలిస్తే గడప దాటి ఉండేదాన్ని కాదు. అర్ధరాత్రి ఇంటి నుండి బయటపడిన నేను ఊరి చివరకు వచ్చేసరికి నా ఎదురుగా ఒక వ్యాన్ వచ్చి ఆగింది. యుగేందర్ మా అమ్మని పట్టుకుని దిగాడు. వయసులో పెద్దది అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాడు. అప్పటికే వాడు కొట్టిన దెబ్బలకు మా అమ్మ స్పృహ కోల్పోయింది. వాడు ఆపకుండా మా అమ్మ కడుపులో తంతు నన్ను మోసం చేసి నా దగ్గర నుండి తప్పించుకోగలనని అనుకున్నావా? అందుకు శిక్ష మీ అమ్మ అనుభవిస్తుంది అంటూ ఆపకుండా మా అమ్మని ఇష్టం వచ్చినట్లు తన్నడం మొదలుపెట్టాడు. మా అమ్మని ఆ స్థితిలో చూడలేక ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడకు వెళ్ళనని వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాను. అయినా వాడి కోపం తగ్గలేదు. నా మెడ పట్టుకుని లాక్కెళ్ళి వ్యాన్లో పడేసి మృగంలా మీద పడి చిత్రహింసలకు గురి చేశాడు. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న మా అమ్మను చూసి వాడు పెట్టిన హింసను అంతా భరించాను. వాడిలోని అహంకారం చల్లారిన తరువాత వాడు నన్ను మా అమ్మని తీసుకువచ్చి ఇంట్లో పడేశాడు. నా దురదృష్టం అప్పటికే మా అమ్మ చనిపోయింది. గుండె పగిలేలా నేను ఏడుస్తున్నా వ్యభిచారులుగా ముద్రపట్ట మమ్మల్ని చూసి ఎవ్వరూ జాలిపడలేదు సరికదా. వేగంగా అక్కడి నుండి శవాన్ని తీయమని నాపై అరిచారు. ఆ యుగేందర్ మనిషికి నా మీద మోజు. వాడి కోరిక తీరిస్తే అమ్మను దహనం చేస్తానని మాట ఇచ్చాడు. ఇంటి ముందు శవాన్ని పెట్టుకుని అలా ఎలా మాట్లాడాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అయినా వాళ్ళు మనుషులు అయితే కదా విచక్షణ ఉండడానికి. తప్పనిసరి అయ్యి కళ్ళు మూసుకుని వాడికి సహకరించాను. అప్పటి వరకు జాలి కూడా చూపించని వాళ్ళంతా కలిసి శవాన్ని ఇంటి ముందు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కులుకుతున్నానని అందరూ నన్ను అసహ్యించుకున్నారు. కానీ నేను ఎవరినీ పట్టించుకునే స్థితిలో లేను. వాడి కోరిక తీరిన తర్వాత అమ్మని దహనపరిచేందుకు సహాయం చేశాడు. ఆ క్షణమే నేను మనిషిగా చచ్చిపోయాను. నాలో మనసు బండబారిపోయింది. అప్పుడే సడన్గా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అందరిలా వస్తున్నాడని అనుకున్నాను. కానీ వాడు నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నా దగ్గరకు వచ్చే ప్రతి మగాడు వెళ్ళే వరకు అవే మాటలే చెప్తాడు అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతడు ఒప్పుకోలేదు. అతను నాతో కలిసి ఇంటర్ చదివాడట. అప్పటి నుండి నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడట. నా జీవితం ఇలా కావడం సహించలేకపోతున్నానని, ఎవరు అడ్డు వచ్చినా నన్ను తీసుకువెళ్తానని చాలాసేపు బ్రతిమిలాడాడు. ఈ విషయం యోగేంద్రకు తెలిస్తే ఏం జరుగుతుందో అని భయం ఉన్నా నేను కూడా అందరిలా గౌరవంగా బ్రతకొచ్చు అన్న ఆలోచన అతని వెంట వెళ్ళేలాగా చేసింది. తన ఫ్రెండ్స్తో కలిసి చీకటి పడిన తర్వాత వస్తానని చెప్పి వెళ్ళాడు. నేను చాలా సంతోషించాను. నా బ్రతుకు సంగతి మర్చిపోయి భవిష్యత్తు కోసం చాలా కలలు కన్నాను. సాయంత్రం కాలింగ్ బెల్ సౌండ్ విని బయటికి వెళ్ళిన నేను అక్కడి దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాను. నన్ను ప్రేమించాను అన్న వ్యక్తిని కాళ్ళు చేతులు తల నరికి సూట్ కేసులో పెట్టి నేను తలుపు తీసేసరికి ఎదురుగా కనిపించేలా పెట్టాడు యోగేందర్. నా ఆశ ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. ఆ దృశ్యం చూసి నేను స్పృహ కోల్పోయాను. నాకు మెలకువ వచ్చేసరికి గదిలో మంచం మీద ఉన్నాను. పక్కన యోగేంద్ర ఉన్నాడు. నేను కళ్ళు తెరవడం చూసి, ఏంటి వాడితో వెళ్ళిపోదామని అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత నష్టమో నీకు తెలుసా? నీ దగ్గరికి చాలామంది వస్తున్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నానో నీకు తెలుసా? అయినా అవన్నీ నీకెందుకు? ఒక్క విషయం చెప్తున్నాను విను. నువ్వు ఎవరినైనా ప్రేమించినా, నిన్ను ఎవరైనా ప్రేమించినా వాళ్ళకి వీడికి పట్టిన గతే పడుతుంది. గుర్తుపెట్టుకుని ప్రవర్తించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అవసరం లేకపోయినా ఒంటరిగా ఉండలేక నిన్ను పనిలో పెట్టుకున్నాను. 3 సంవత్సరాల క్రితం ప్రణవ్ బాబు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను నవ్వి ఊరుకున్నాను. నాతో ఏదో మాటలు చెప్పాడు. కానీ నన్ను తాకటానికి ఇష్టపడలేదు. నేను అతన్ని ముట్టుకోపోతే నేను ప్రేమించింది నీ మనసును, నీ శరీరాన్ని కాదు అనేవాడు. వెంటనే యోగేందర్ గుర్తొచ్చి నేను అది జరగని పని అని అతనికి చెప్పేశాను. కానీ ప్రణవ్ వినలేదు.
ప్రతిరోజు నా దగ్గరికి వస్తూనే ఉన్నాడు. అది గమనించిన యోగీందర్ నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను అలాంటిదేమీ లేదని అతడికి కేవలం డైలీ కస్టమర్ అని చెప్పాను. తర్వాత జరిగింది అంతా నీకు తెలుసు. నిజానికి ప్రణవ్ బాబు లాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి ప్రేమమూర్తి నన్ను ప్రేమించడం నిజంగా నా అదృష్టం. కానీ ఆ ప్రేమను పొందే అర్హత, అదృష్టం నాకు లేవు అని తన గతాన్ని చెప్పి కుమిలి ఏడ్చింది రాణి. రాణి గతం విని రంగమ్మ తట్టుకోలేక ఏడుస్తూ యోగేందర్ని తిట్టడం మొదలుపెట్టింది. అప్పటికి తేరుకున్న రాణి, ఊరుకో రంగమ్మ, మనం ఏం చేయగలం? ఇప్పటికే వాడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రోజుతో ప్రణవ్ బాబు కూడా శాశ్వతంగా దూరమయ్యాడు. ఇక మరణం కోసం ఎదురు చూడ్డం తప్ప నేనేమీ చేయలేను అంటూ విరక్తిగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది రాణి. కిటికీ పక్కన నిలబడి రాణి గతాన్ని విన్న ఆది భరించలేక అక్కడి నుండి వెంటనే ప్రణవ్ దగ్గరికి వెళ్ళాడు. ఆది, నా గతం నిన్ను చాలా బాధ పెట్టింది కదూ, అందుకే ఇక్కడ ఉండలేదు, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోయావు అంటూ బాధగా అన్నాడు ప్రణవ్. నీ గతం విని బాధపడిన మాట వాస్తవమే, కానీ నీ ప్రేమలో స్పష్టత కూడా తెలుసుకున్నాను. అందుకే రాణి గతం గురించి తెలుసుకోవాలని వెళ్ళాను అన్నాడు ఆది. తెలుసుకున్నావా? అసలు రాణి గతం ఏమిటి? చాలా ఆతృతగా అడిగాడు ప్రణవ్. ఆది రాణి ఇంటికి వెళ్ళడం, తాను ఎలాంటి పరిస్థితుల్లో గతాన్ని తెలుసుకున్నాడో చెప్పి రాణి చెప్పిన ఆమె గతం అంతా చెప్పాడు. ఆది చెప్పింది వింటూనే పిడికిలి బిగించాడు ప్రణవ్. మా నాన్న వల్ల మా అమ్మ, జమీందారు వల్ల రాణి వాళ్ళ అమ్మ, ఇప్పుడు యోగేందర్ వల్ల రాణి. ఆడవాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వరు వాళ్ళు. గతంలో మా అమ్మకు జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోవచ్చు, వాళ్ళని అలా మార్చిన వాళ్ళని ఏమీ చేయలేకపోవచ్చు. కానీ రాణి జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ఆ యోగేందర్ని మాత్రం విడిచిపెట్టను అని వీరేంద్ర నాయక్కు ఫోన్ చేసి రాణి గురించి వివరంగా చెప్పి తనకు సహాయం చేయమని అడిగాడు. స్వతహాగా మంచివాడు అయిన వీరేంద్ర నాయక్ రాణి గతాన్ని విని చలించిపోయాడు. వెంటనే తన పరపతిని ఉపయోగించి యోగేందర్ గురించి మొత్తం వివరాలు గంటలో ప్రణవ్కి చెప్పాడు. వీరేంద్ర నాయక్ చెప్పిన ప్రకారం యోగేందర్ మొదట్లో ఒక బ్రోకర్, రాణితో పాటు ఎంతోమంది ఆడవాళ్లను ఈ వృత్తిలో దించి వాళ్ళ ద్వారా లక్షల డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత మాఫియాతో చేతులు కలిపి డ్రగ్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. ఎందరో యువకుల ఆరోగ్యాల మీద, ఆడపిల్లల మానాల మీద దండిన డబ్బును వెదజల్లి లీడింగ్ పార్టీలో సీటు సంపాదించాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రంగప్రవేశం చేసి అతని డబ్బు వల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం సంపాదించాడు. ఇవన్నీ తెలుసుకున్న ప్రణవ్ వీరేంద్ర నాయక్ పంపిన మనుషుల సహాయంతో వాడి చీకటి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేశాడు. దానితో యోగేందర్కి పార్టీ టికెట్ క్యాన్సిల్ చేయడంతో పాటు నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైల్లో పెట్టారు. యోగేందర్ని జైల్లో పెట్టిన తర్వాత అతని అనుచరులను కూడా అరెస్ట్ చేయించాడు. అందరూ అరెస్ట్ అయిన తర్వాత ప్రణవ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏరా రాణి ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళని చంపేస్తావా? మనుషుల ప్రాణాలు తీయడం అంత సులభం అనుకున్నావా? ఇప్పుడు ప్రాణాలతో ఉన్నంతకాలం ఈ 4 గోడల మధ్య మగ్గిపో. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న రాణిని ఇంతకాలం హింసించినందుకు ఈ క్షణం నుండి చచ్చే వరకు నువ్వు నరకం చూస్తావు అని వార్నింగ్ ఇచ్చాడు ప్రణవ్. నన్ను ఈ జైలు గోడలు ఎంతసేపు ఆపుతాయని అనుకుంటున్నావు ప్రణవ్? 2 గంటల్లో బయటికి వచ్చి సాయంత్రానికల్లా నిన్ను చంపకపోతే నా పేరు యోగేందర్ కాదు అంటూ ప్రగల్భాలు పలికాడు. యోగేందర్, పగటి కలలు కనడం ఆపు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? సన్ ఆఫ్ సురేంద్ర నాయక్, గ్రాండ్ సన్ ఆఫ్ వీరేంద్ర నాయక్ అయిన ప్రణవ్ నాయక్తో. ఇప్పుడు ఆలోచించు, బయటకు ఎలా రాగలవు అన్నాడు ఆది. కుప్పకూలిపోయాడు యోగేందర్. ప్రణవ్ అక్కడి నుండి రాణి దగ్గరికి వెళ్ళి తనని నాతో పాటు ఢిల్లీకి తీసుకెళ్ళిపోతాను అంటూ అటు నుండి అటే అమెరికా తీసుకువెళ్తాను రంగమ్మ, వేగంగా రాణి బట్టలన్నీ సర్దు అంటూ హడావిడి చేయడం మొదలుపెట్టాడు. ప్రణవ్ బాబు, నేను మిమ్మల్ని ప్రేమించలేదని ఎన్నిసార్లు చెప్పాలి? పైన నిన్న ఉదయం వచ్చినప్పుడు ఇక్కడికి రావడం ఇదే చివరిసారి అని చెప్పారు కదా, మళ్ళీ వచ్చారు ఎందుకు? దయచేసి వెళ్ళిపోండి అంటూ భయంగా బ్రతిమిలాడింది. రాణి శరీరం మీద గాయాలను,
ఆమె కళ్ళల్లోని భయాన్ని చూసి ఆమెను ఆట పట్టించలేక యోగేందర్ పరిస్థితి వివరంగా చెప్పాడు ప్రణవ్. అంతవరకు భయంగా దూరంగా ఉన్న రాణి ఆనందం తట్టుకోలేక ప్రణవ్ మీదకు ఎగిరి కౌగలించుకుని ముద్దు పెట్టింది. ఆమె సంతోషాన్ని కళ్ళారా చూసిన ప్రణవ్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమె దిగిపోకుండా గట్టిగా పట్టుకుని, నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి బంగారం, నువ్వు నా హృదయ రాణివి, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను మురిపంగా అన్నాడు. వెంటనే అతన్ని విడిపించుకోవాలని చాలా ప్రయత్నించిన రాణి వీలుకాక, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు ప్రణవ్ బాబు, ఆ దుర్మార్గుడికి శిక్ష పడేటట్లు చేశారు అన్న సంతోషంతో అలా ప్రవర్తించాను. దయచేసి మీరు వెళ్ళిపోండి, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, వెళ్ళి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకండి అంది రాణి. నువ్వు నన్ను ప్రేమించట్లేదు అనే మాట నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు రాణి అన్నాడు ప్రణవ్. రాణి అతడి కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేక తల పక్కకు తిప్పుకొని, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అంది చిన్నగా. నా కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పలేకపోతున్నావు కదూ, నాకు తెలుసు రాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. నీ మనసులోని ప్రేమ సుగంధం ఎప్పుడో నా మనసును తాకింది, అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళలేకపోయాను అంటూ రాణి నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రణవ్. అతని మాటలకు ఆనందంతో వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ, నా గురించి నీకు తెలియదు, నా జీవితం ఎప్పుడో సర్వనాశనమైపోయింది, ఇప్పుడు నేను మీ జీవితంలోకి రావడం శభము కాదు, మీ అమూల్యమైన ప్రేమ, నీతో గడిపిన క్షణాలు నా ఈ జీవితానికి చాలు, దయచేసి నా మాట విని వెళ్ళిపోండి అంది రాణి. నీ గతం అంతా నాకు తెలుసు రాణి, ఈ జీవితాన్ని నువ్వు కోరుకోలేదు, దీని నుండి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించావు, ఇక చాలు, అన్నీ మర్చిపో, నీ పాత జీవితాన్ని, నీ పాత పేరుని ఈ ఇంటిలోనే సమాధి చేసి నా జీవిత భాగస్వామిగా నా దగ్గరికి రా ప్రేమగా దగ్గరకు తీసుకుని చెప్పాడు. ఇక రాణి తన ప్రేమని దాచలేకపోయింది. వెంటనే, మీరంటే నాకు చాలా ఇష్టం ప్రణవ్ బాబు అంటూ చెయ్యి పట్టుకుంది. ప్రణవ్ రాణిని తీసుకుని కొత్త జీవితం వైపు అడుగులు వేశాడు. ఆ జంటను చూసి ఆనంద బాష్పాలతో నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతకమని దీవించింది రంగమ్మ. ఇంతటితో ఈ కథ సుఖాంతమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.